అప్పట్లో శాంతి కోరుకున్నారు. హైదరాబాద్లో అప్పటి ఏపీ సర్కార్తో చర్చలకు వచ్చిన వారు ఇప్పుడు తూటాలకు బలయ్యారు. ఆపరేషన్ కగార్ దెబ్బకు వారంతా కకావికలమయ్యారు. ఆర్కే, సుధాకర్, గణేష్ ఇలా ఒక్కొక్కరు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 5 విప్లవ ఉద్యమ చరిత్రలో చాలా కీలకమైన రోజు. పీపుల్స్ వార్ గ్రూప్ తో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపిన రోజు. పీపుల్స్ వార్ గ్రూప్ తో 2002లో చంద్రబాబు ప్రభుత్వం శాంతి చర్చలకు బాటలు వేశారు. కానీ చర్చలు జరగకుండానే నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో నక్సలైట్లతో చర్చలు జరిగాయి. నాటి హోంమంత్రి జానారెడ్డి అధ్యక్షతన శాంతి చర్చలు జరిపారు. పీపుల్స్ వార్ తరపున అక్కిరాజు, హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సుధాకర్, గాజర్ల గణేష్ అలియాస్ రవి పాల్గొన్నారు. జనశక్తి తరపున అమర్ రియాజ్ శాంతి చర్చలకు హాజరయ్యారు. హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు నిర్వహించింది. 2 విడతలు జరిగిన చర్చలు విఫలమైనట్లు హోంమంత్రి జానారెడ్డి ప్రకటించారు. శాంతి చర్చల సమయంలో పీపుల్స్ వార్ గ్రూప్ ఎంసీసీ విలీనమై మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం చెందినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సల్స్ నేతలు ఆర్కే గతంలో ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆపరేషన్ కగార్లో భాగంగా బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ మరణించారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో చేసిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, శాంతి చర్చల్లో పాల్గొన్న గాజర్ల గణేష్ చనిపోయారు. శాంతి చర్చల్లో పాల్గొన్న 3 అగ్రనేతలు ఆర్కే, సుధాకర్, గణేష్ తూటాలకు బలవడంపై పౌర హక్కు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందే కిషన్జీ, గార్ల రవి, రాజిరెడ్డి అలియాస్ రవి పోలీస్ ఆపరేషన్లో చనిపోయారు. శాంతి చర్చల ప్రక్రియ కోసం ఏడాది కాలంగా ప్రయత్నం చేస్తున్న మావోయిస్ట్ పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా హత్యాకాండనే ప్రధానం చేసుకొని చర్చలు అన్నప్పటికి కూడా హత్యల్ని ప్రధానం చేసుకుని కొనసాగిస్తున్న ఈ స్థితిలో నిజంగా దేశము, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిబరపోతున్నాయి. మేము చర్చలు జరుపుతాం మర్రో అంటే మేము హత్యలు చేస్తామని చెప్పి ముందుకెళ్తున్న స్థితిలో అసలు ఇటువంటి స్థితి గతంలో అయితే ప్రతి గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో ఏది అధికారంలోకి వచ్చినా మేము చర్చలు జరుపుతామన్నారు. మరి చర్చలు జరుపుతామన్న ఆ ప్రభుత్వాలే ఇప్పుడు ఎందుకు చర్చలు సిద్ధం కాలేకపోతున్నాయి అంటే అంతగా ఆ ఉద్యమంలో కోవట్లను, ఆ ఇన్ఫార్మ్లను దించి ఎలాగైనా సరే మనకి ఇన్ఫర్మేషన్లు వస్తాయి, మనం కాల్చి సంబంధించిన ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. 1967లో పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో పుట్టి తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చేసి దేశమంతా విస్తరించి నక్సలిజం కేంద్ర పాలకులకు సవాల్గా మారారు. తెలుగు రాష్ట్రాల వారే నక్సలిజంలో రథసారథులుగా ఉండేవారు. 1970 నుంచి 1990 వరకు 2 దశాబ్దాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలిజం అలజడి ఎక్కువగా ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామిక ప్రగతి చెందాలంటే పెట్టుబడులు పెట్టేవారు. నక్సలిజం దెబ్బకు ముందుకు రాని పరిస్థితులు ఉండేవి. శాంతి భద్రతల విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ పడకుండా నక్సలిజంపై ఉక్కుపాదం మోపారు. భారీ ఎన్కౌంటర్లతో కీలక నేతలు హతమయ్యారు. యువత నక్సలిజం బాట పట్టకుండా ఉపాధి కల్పన, విద్య, వైద్యం అందేలా రహదారులు ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు హయాంలో 2002లో చర్చలు జరగకుండానే ప్రతిపాదనకే పరిమితమయ్యాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిగాయి. వాటిలో హేమాహేమి మావోయిస్టు నేతలతో పాటు పౌర సమాజం తరపున శంకరన్, కన్నభీరన్, వరవరరావు, కళ్యాణరావు, పొత్తూరు లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. చర్చలు ఎప్పుడు కలిశాను, ఎప్పుడు కలలేదు. చర్చలు ఎప్పుడు కలిసినప్పుడు కూడా మాకే ఈత బోధ వివరించింది తప్ప ఆయన వచ్చే ఆలోచన కానీ తిరిగి రావాలనే ఆలోచన కానీ ఏనాడు లేదు. మా కుటుంబ సభ్యులు మేము 5 అన్నదమ్ములం, 5 ఇట్లా 3 ఉద్యోగంలో అయిపోయారు. 2 చనిపోయారు. ఈయనతోని అమ్మన్న వారు తినదనుకున్నావు కానీ తప్పకలేని పరిస్థితి అవుతుంది. 2 తమ్ముడు కూడా ఉద్యోగంలో పనిచేసి ప్రాణాలు నడిపించిండ్రు. ఆయనకు ఆరోగ్యం మంచిగా లేక ఆయన బాప్స్ వచ్చిండు. కానీ నా తమ్ముడు అంటే నాకు వెళ్ళలేని ప్రేమ. అప్పటికి కానీ ఇప్పటికి కానీ నా తమ్ముడు మనిషిని ఉండలేను. నా తమ్ముడికి తట్టుకుంటూ కూడా లేను. నాకు మేము అడిగిన బుల్లి లేదు, పంచాయతీ లేదు, మాకు వేరే విధంగా లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా తమ్ముడిని నేను సూచించలేదు, వేరేతో ఇక మాట్లాడలేదు. ఇప్పటి వరకు తమ్ముడు అంటే నాకు వెళ్ళలేదు ప్రేమ. నా తమ్ముడితో నాకు అన్ని వేల గౌరవం కానీ
అన్ని విధాల మర్యాదలు జరిగాయి. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత కానీ చేస్తున్నటువంటి మంచి పని ఏదైతే ఉందో, సమాజానికి సేవ చేయాలి, మన కోసం మనం బ్రతకడం కాదు, ప్రతి జీవి తన కోసం తానే బ్రతుకుతుంది, కానీ మనలాంటి జ్ఞానవంతులు సమాజం కోసం బ్రతకాలనేటువంటి లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యం కోసం వాళ్ళు బ్రతికినందుకు, ఆ లక్ష్యం కోసమే వాళ్ళు పనిచేస్తున్నందుకు కుటుంబానికి వాస్తవంగా గర్వంగా కూడా ఉన్నది. మా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉన్నది. అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతమైంది. భారతదేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. 2026 మార్చి 31న డెడ్ లైన్ పెట్టింది. ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలవగా ఇప్పటికే 540 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో అసువులు పాశారు. ఈ ఏడాది మే 21న నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది ఎన్కౌంటర్లో మరణించారు. 4 కేంద్ర కమిటీ సభ్యులు ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లోనే చనిపోయారు. కాల్పుల విరమణ పాటిస్తే కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రెడీ అని మావోయిస్టులు అంటున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 2004లో అన్ని గ్రూపులు కలిసి మావోయిస్టు పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు 42 మంది కేంద్ర కమిటీలో ఉంటే ప్రస్తుతం 14 మంది మిగిలారు. వారు కూడా వయోభారంతో ఆరోగ్య సమస్యల్లో ఉన్నారు. కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేక శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖలు విడుదల చేసినా ఆపరేషన్ కగార్ దూకుడు ఆగట్లేదు సరికదా, మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. అప్పటి శాంతి చర్చల్లో పాల్గొన్న జనశక్తి నేత అమర్ ఇప్పటికీ ఉన్నారు. చరిత్ర పుటల్లో కలిసిపోతున్న మావోయిస్టు విప్లవ ఉద్యమం ఏ రూపంలోనైనా మళ్లీ ప్రాణం పోసుకుంటుందంటున్నారు. వారి సానుభూతి పరులు, గ్రామీణ పేదలు, ఆదివాసుల హక్కుల కోసం తాము పోరాడుతున్నామని, పాలక వర్గాలు దశాబ్దాలుగా వారిని నిర్లక్ష్యం చేశాయని, వారి భూముల్ని ఆక్రమించుకున్నాయని మావోయిస్టులు చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. మావోయిస్టు సిద్ధాంతాల వైపు యువత మొగ్గు చూపడం లేదు.